పొరుగువాడు రెండు. ప్రభువు మొదట, పొరుగువాడు రెండోవాడు. ఒకవేళ ఆ తరువాత సమయం దొరికితే నేను. కానీ మనం ఉల్టా, ముందు నేను, ఆ తర్వాత సమయం దొరికితే పక్కనుడు, ఇంకొంచెం టైం దొరికితే యేసు యెహోవా, సామి సామి అనుకుంటాం. అది కాదు, ఉల్టా ఉండాలి ఎప్పుడు. ప్రభువు అందరికంటే ముందు, ఆ తర్వాత నా పొరుగువాడు, ఆ తరువాత సమయం దొరికితే నేను. ఇది సహవాసం. 3, రొట్టె విరవటం. రొట్టె విరవటం అంటే ఏంటి? చాలా మంది రొట్టె రసం పుచ్చుకునేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే, మంచిదే అది కూడా, నేను దాన్ని తప్పు అనట్లేదు, కానీ రొట్టె విరవటం అంటే ఏంటంటే, నేనేమైనా తప్పులు చేసేనా చూసుకుని, నేనేం తప్పులు చేయకపోతే చెయ్యాలి, నేను తప్పులు చేస్తుంటే చెయ్యకూడదు అనుకుంటారు. బైబిల్ చెప్పే సత్యం అది కాదు. బైబిల్ చెప్పేది ఏంటంటే, నువ్వు తప్పు చేశావు అని తెలుసుకున్నప్పుడే చెయ్యాలి. నేను తప్పులేం చేయలేదు అని అనుకుంటే అసలే అదే పెద్ద తప్పు. బుద్ధి లేనివాడు అంటది దేవుని వాక్యం. నేను తప్పులు చేశాను అని తెలుసుకోవడం కోసమే ఆ సమయం, నేను పాపిని అని తెలుసుకోవడం కోసమే ఆ సమయం. ఆ రొట్టె రసం పెట్టిందే పాపల కోసం, పరిశుద్ధుల కోసం కాదు. పరిశుద్ధులు ఉంటే వాళ్ళకి యేసుప్రభు అవసరం లేదు. యేసుప్రభు ఎందుకు పరిశుద్ధులకు? రొట్టె రసం పెట్టిందే నేను పాపిని ప్రభువా అని ప్రభు దగ్గరికి రావడం కోసం. ప్రభు అందుకనే ఆ రాత్రి దానిని నిర్ధారించాడు. ప్రభు రాత్రి భోజనం, రొట్టె రసం, బల్ల, ఎన్నో పేర్లున్నాయి దానికి. ఎన్ని పేర్లున్నా దాని అవగాహన ఏంటి అంటే, నేను పాపిని అని ఒప్పుకోవటం. ఆ రొట్టె పెట్టినప్పుడు, రొట్టె దేవుని శరీరానికి సంబంధించింది. దేవుని శరీరంలో నేను ఒక భాగమును అని మనల్ని గుర్తు చేసుకునేందుకు అది పెట్టారు. దేవుని శరీరం నా కోసం విరవబడింది అని గుర్తు చేసుకోవటం కోసం. అయ్యో నేను చేసిన పాపము ఈ యేసు ప్రభువును నలగొట్టిందే అని గుర్తు చేసుకోవటం. అయ్యో నేను చేసిన పాపము ఆయన రక్తాన్ని కార్చిందే అని గుర్తు చేసుకోవటం. కానీ ఆ రొట్టెను, ఆ రసాన్ని, లేకపోతే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పుచ్చుకోవటం ద్వారా నేనేం చేస్తున్నానంట? అపోస్తలుల కార్యం ఏం చెప్తుంది? ఆయన తిరిగి రానంత వరకు ఆయన మరణ పునరుత్థానములను ఏం చేస్తున్నాం? మనం ప్రచురపరుస్తున్నాం. రొట్టె రసము అంటే అక్కడ అపోస్తలుల కార్యం 2:42లో రొట్టెలో పాల్గొనటం అంటే ఏమిటి అంటే, స్వార్థ పరిచర్యలో పాల్గొనటం. యేసు ప్రభువును 10 మందికి పరిచయం చేయటం. యేసు ప్రభువు నీ కొరకు విరవబడ్డాడు అని చెప్పటం. ఆయన తిరిగి రానంత వరకు దాన్ని ప్రచురపరచటం. ఆయన తిరిగి రానంత వరకు దాన్ని